స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభం పలుకుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఆయన శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని సమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అయితే వేకుజామున యెహోవా అగ్నిమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరచి. ఈ శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం అలనాడు ఐగుప్తీయుల దండును కలవరపరచుటకై దేవుడు అక్కడ వేకు అనే దేవుడు బయలుదేరినట్లు వ్రాయబడింది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయులు 4వ జామున అనగా 3 గంటల నుండి 6 గంటల వేళ ఎర్ర సముద్రంలో వారు నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఇశ్రాయేలీయులు రాత్రనక పగలనక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయుల చేతిలో నుండి తప్పించుకోవడానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రంలోనికి వచ్చి వారు 3 గంటల నుండి 6 గంటల టైంలో వారు ఎర్ర సముద్రం దాటుతూ ఉన్నారు. దేవుడు ఆరిన నేలగా వారికి సముద్రాన్ని ఉంచాడు. వారు ప్రశాంతంగా ఎర్ర సముద్రం దాటుకున్నారు. అదే రూట్లోనే ఐగుప్తీయులు ప్రయాణమై వారిని వెంటాడుతూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ వేళ ఆ వేకుజామున ఆ చీకటిలో ఇశ్రాయేలుల శత్రువులైనటువంటి ఐగుప్తీయులను కలవరపరచి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు క్షేమం కలుగు చేయుటకై, ఐగుప్తుల యొక్క దండు నుండి విడుదల కలుగుటకై, వారి హృదయాల్లో ఉన్నటువంటి భయాందోళనలన్నీ తోలివేయటకై, ఐగుప్తీయులను ఇశ్రాయేలులు చూడకుండా ఉండుటకై దేవుడు అక్కడ ఘనకార్యం జరిగించాడు. ప్రియులారా, ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో అదే త్రోవలోనే ఐగుప్తీయులు బయలుదేరి వచ్చారు. వారు ఎర్ర సముద్రమును దాటుకున్నారు. కానీ ఐగుప్తీయులు మాత్రం ఎర్ర సముద్రంలోనే ముంచివేయబడినట్లు వ్రాయబడింది. ప్రియులారా, శత్రువులను దేవుడు కలవరపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ప్రశాంతంగా దాటి వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం నిజముగా దైవ చిత్తానికి తలవంచి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఆ వేకువజామున అనగా దీనికి ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీటి మీద నడిచినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆయన మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం మాట ప్రకారం యేసయ్య సముద్రం మీద 4వ జామున నడచి వత్తుచుండెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 4వ జామున దేవుడు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నీటిని తొక్కుకుంటూ వస్తూ ఉన్నాడు, లేక సముద్రాన్ని తొక్కుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాగే ఈ జామున అనగా వేకుజామున ఎవరు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారు కూడా ఎర్ర సముద్రము లాంటి ఆటంకాలను, అభ్యంతరాలను, అనారోగ్యాలను, వస్తున్నటువంటి అప్పులను, కేసులను, గొడవలను, ఆత్మ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి అభ్యంతరాలు, అపవాది యొక్క తొందరలన్నింటిని కూడా తొక్కడానికి దేవుడు అక్కడ బలం ఇస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును తొక్కుతూ దాటిపోయారు. ఇక్కడ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కూడా 4వ జామున పేరు పెట్టబడినటువంటి శిష్యుల దగ్గరకు దేవుడు నీటి మీద నడుస్తూ సముద్రాన్ని తొక్కుతూ దేవుడు నడిచి వచ్చినట్టు వ్రాయబడింది.
అనగా ఎవరైతే వేకువజామున లేచి కన్నీటితో ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉంటారో అట్టి వారి సమస్యలన్నిటిని కూడా వారు తొక్కివేయటానికి గొప్ప శక్తి కలిగి ఉన్నారని ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనం అందరం కూడా వేకుని భక్తులు ఎలాగున వేకుని చీకటితోని పెందలకడని అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, స్తుతించటం, దేవుణ్ణి కొనియాడడం, హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించటం, ఇవన్నీ కూడా ఎందుకు చేశారు అని అంటే దేవుడు అనుకూలముగా ఉండేటువంటి మంచి సమయం, దేవుడు అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి మంచి సమయం ప్రియులారా. వేకువజామున అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే ప్రభు సన్నిధిలో ఈలాగున మనము లేచి ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంగతి నువ్వు గుర్తెరిగితే ఇక నువ్వు వేకువజామున మంచంలో ఉండక మోకరించే పని చేస్తావు. మంచంలో ఉండే ప్రయత్నం మానివేస్తావు, మోకరించడానికి ప్రారంభిస్తావు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ లేఖనం ద్వారా మనందరితో ఈ చక్కని మాట తెలియజేస్తున్నాడు. అందుకే భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానీ, ఏలియా, ఎలీషాలు కానీ, మోషే, అహరోనులు కానీ, దావీదు, సొలొమోనులు కానీ భక్తులు ఎవరినైనా తీసుకున్న చివరికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కూడా అరుణోదయమున ఇంకా పెందలకడనే చీకటితోనే లేచి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు, స్తుతించినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా. అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఇలాగూ వేకును లేచి ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగూ నువ్వు వేకును లేచి ప్రార్థించడం మానివేసి ఎంతకాలం అయిందో ప్రియులారా, అదొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుడిని జీవితంలో అద్భుతం చేయాలంటే ఈ వేకువజామున లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మొరపెట్టిన ప్రతి వారి జీవితాల్లో దేవుడు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. అలనాడు ఇశ్రాయేలుల హృదయంలో ఉన్నటువంటి సమస్త టెన్షన్ను కొట్టివేసిన దేవుడు, అలాగే శత్రువులైనటువంటి ఐగుప్తీయులను కలవరపరిచిన దేవుడు మీరే తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే మా జీవితాల్లో కూడా శత్రువుల హృదయాలను కలవరపరిచే దేవుడు, మాకు తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు మీరే తండ్రి, మీ స్తోత్రాలు. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచమని, ఇక మీదట మా ప్రియులందరూ కూడా వేకువను లేచి మీ సన్నిధిలో ప్రార్థించి గొప్ప కృపను పొందుకున్నట్లుగా మహిమ కార్యం మీరు జరిగిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. మా ప్రియులందరూ కూడా మీకు ఇష్టలై, యోగ్యులై, నా తండ్రి ప్రార్థనా పరులై తండ్రి మీ ఆశీర్వాదమును, అద్భుతములను అనుభవించినట్లు మహిమకార్యం మీరు చేయబోతున్నందుకై స్తుతిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ ఉన్నటువంటి నిద్రాత్మను తోలివేసి, వ్యాధి బాధలు కొట్టివేసి, మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీరు ప్రసాదిస్తున్నందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామనికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకును దేవుని దయచేయని వారి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారాలు సమస్తం సఫలం చేయండి. అలాగూ తండ్రి ప్రాముఖ్యముగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా దీవెనిచ్చి మేలుతో తృప్తిపరచమని, దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.